నమస్కారం. ఈరోజు మనం చాలా ప్రాథమికమైన ఇంకా చాలా లోతైన ఒక అంశాన్ని పరిశీలించబోతున్నాం. అదే పుట్టుక. నమస్కారం. మనం సాధారణంగా పుట్టుకను ఒక జీవసంబంధమైన ప్రారంభంగా చూస్తాం కదా. అవును, ఒక జీవి ఈ లోకంలోకి రావడంగా చూస్తాం. కాని మనం పరిశీలించబోయే మూలాల ప్రకారం అది కేవలం ఒక సంఘటన కాదు, ఒక సుదీర్ఘ ప్రక్రియకు కీలకమైన మలుపు అన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. మన ఉనికి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అంశం ఒక తాళం చెవిలాంటిది. మరి ఈరోజు మన చర్చకు ఆధారమేమిటి? ఈరోజు మన చర్చకు ఆధారం గౌరవనీయులైన సారిపుత్త బోధనలు, ముఖ్యంగా సమ్మాదిట్టా సుత్తం అంటే సరైన దృష్టిపై చేసిన ఉపన్యాసం నుండి తీసుకోబడిన ఒక భాగం. ఓ, సమ్మాదిట్టా సుత్తం. అవును, ఇందులో పుట్టుకను అర్థం చేసుకోవడమే జ్ఞానోదయానికి మొదటి అడుగు అని చెప్పబడింది. అంటే ఈ బోధనల ప్రకారం అసలు పుట్టుక అంటే ఏమిటి? అది మన అనుభవాలతో, ఆ దుఃఖచక్రంతో ఎలా ముడిపడి ఉంది? సరిగ్గా. అంటే ఆ అవగాహన ద్వారా ఒక వ్యక్తి సరైన దృష్టిని ఎలా పొందుతాడు అనేది అర్థం చేసుకోవడమే మన ఉద్దేశ్యం. సరే, దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఖచ్చితంగా. ఒక భిక్షువు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సారిపుత్త ఈ విశ్లేషణను మొదలుపెడతారు. అంటే ఇదొక ప్రశ్నోత్తరాల రూపంలో ఉంటుందన్నమాట. అవును, సాధారణంగా మనం సమస్యల మూలాలను బయట వెతుకుతాం, కాని ఈ బోధన మన ఉనికి యొక్క ప్రారంభ బిందువు వైపు మన దృష్టిని మళ్లిస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజమే. ఒక భిక్షువు సరైన దృష్టి అంటే ఏమిటి అని అడిగినప్పుడు సమాధానం పుట్టుకను అర్థం చేసుకోవడంతో మొదలవ్వడం కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవును, అది ఊహించనిదిగా ఉంటుంది. నేను సాధారణంగా జ్ఞానం, నైతికత లేదా ధ్యానం వంటి వాటితో సమాధానం మొదలవుతుందని ఆశిస్తాను. పుట్టుకతో ఎందుకు మొదలుపెట్టారు? దానిలో అంత ప్రత్యేకతేముంది? ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. ఇది ఒక రోగ నిర్ధారణ ప్రక్రియ లాంటిది. రోగ నిర్ధారణ అంటే ఒక వైద్యుడిలాగానా? స్థితిని విశ్లేషిస్తున్నారు. ఈ బోధనలు 4 గొప్ప సత్యాల నిర్మాణాన్ని పోలిన ఒక చతుర్విధ విశ్లేషణను ఉపయోగిస్తాయి. ఓ, ఆ 4 సత్యాలలాగనా? అవును, పుట్టుకను అర్థం చేసుకోవాలంటే మనం 4 విషయాలు తెలుసుకోవాలి. మొదటిది, పుట్టుక అంటే ఏమిటి? ఇది సమస్య. సరే. రెండవది, పుట్టుకకు మూలమేమిటి? ఇది కారణం. సమస్య, దాని కారణం. మూడవది, పుట్టుక నిరోధమంటే ఏమిటి? ఇది విముక్తి. మరియు నాల్గవది, ఆ పుట్టుక నిరోధానికి దారితీసే మార్గమేమిటి? అదే చికిత్స. అంటే ఇదొక సమస్యను నిర్వచించడం, దాని కారణాన్ని కనుగొనడం, దానికొక పరిష్కారముందని నిర్ధారించడం, ఆపై ఆ పరిష్కారానికి మార్గాన్ని చూపించడం లాంటిది. ఇది చాలా ఆచరణాత్మకమైన పద్ధతిలా ఉంది. సరిగ్గా చెప్పారు. ఈ చట్రం ద్వారా పుట్టుక అనేటి ఒక వివిక్త సంఘటన కాదని స్పష్టమవుతుంది. అంటే అది యాదృచ్ఛికంగా జరిగేది కాదనమాట. అది ఒక కారణ-కార్య సంబంధాల గొలుసులో ఒక ముఖ్యమైన భాగం. దానికి నిర్దిష్ట కారణాలున్నాయి మరియు దానిని నిరోధించడానికి నిర్దిష్ట మార్గాలు కూడా ఉన్నాయి. ఆ అవగాహనే సరైన దృష్టికి పునాది. కేవలం నమ్మకం కాదు, స్పష్టమైన అవగాహన. ఖచ్చితంగా. సరే, అయితే ఆ మొదటి ప్రశ్నతోనే మొదలుపెడదాం. ఈ మూలాల ప్రకారం పుట్టుక నిర్వచనం ఏమిటి? మనం అనుకున్నంత సరళంగా అయితే ఉండదనిపిస్తుంది. అవును, దాని నిర్వచనం మనం అనుకున్నదానికంటే చాలా విస్తృతమైనది. ఇది కేవలం శారీరక జననానికి పరిమితం కాదు. మరింకేముంది ఇందులో? మూలాల ప్రకారం మొదటిది స్కంధాల ఆవిర్భావం. స్కంధాల. ఆ పదం కొంచెం కొత్తగా ఉంది. వాటి గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. స్కంధాలు అంటే 5 సమూహాలు లేదా అగ్రిగేట్స్. ఇవి మన శారీరక మరియు మానసిక ఉనికికి మూలస్తంభాలన్నమాట. 5 సమూహాల? అవును. అవి, మొదటిది రూపం అంటే మన భౌతిక శరీరం, ఇంద్రియాలు. ఓకే, మన శరీరం. రెండవది వేదన అంటే మనం అనుభవించే సుఖ, దుఃఖ లేదా తటస్థ అనుభూతులు, ఫీలింగ్స్ అన్నమాట. అవును. మూడవది సంజ్ఞ అంటే గ్రహించడం, గుర్తించడం. ఉదాహరణకు ఒక రంగును చూసి ఇది ఎరుపు అని చెప్పడం. పర్సెప్షన్. నాలుగవది సంస్కారాలు అంటే మన మానసిక అలవాటులు, అభిప్రాయాలు, కోరికలు. ఇది మన కర్మలను నడిపించే శక్తి. అంటే మన మెంటల్ హ్యాబిట్స్. సరిగ్గా. ఇక ఐదవది విజ్ఞానం అంటే ప్రాథమిక స్పృహ లేదా ఎరుక. ఇది లేకుండా మిగతావి పనిచేయవు. కాన్షియస్నెస్. అవును. పుట్టుక అంటే ఈ 5 సమూహాలు కలిసి ఒక నేను అనే భావనతో ఒక కొత్త జీవిగా ఏర్పడటం. అంటే కేవలం శరీరం పుట్టడమే కాదు,
మన అనుభూతులు, ఆలోచనలు, స్పృహ వీటన్నింటి కలయికతో ఒక కొత్త అనుభవ యంత్రాంగం మొదలవడాన్నే పుట్టుకగా చూస్తున్నారన్నమాట. అవును. ఇక రెండవ అంశం ఇంద్రియాల ఏర్పాటు. ఇంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు వంటి ఇంద్రియాల ద్వారా మనం బయటి ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడానికి అవసరమైన ఆధారాలను పొందడం కూడా పుట్టుకలో భాగమే. ఈ ఇంద్రియాలు లేకపోతే ప్రపంచాన్ని అనుభవించే మార్గమే లేదు కదా. లేదు. మరియు జన్మించటం. అర్థమైంది. ఈ నిర్వచనం ద్వారా పుట్టుక అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ అని, కేవలం ఒక క్షణంలో జరిగేది కాదని స్పష్టమవుతుంది. అవును, ఇది ఒక వ్యవస్థ యొక్క ప్రారంభం. సరే, ఇంతటి సంక్లిష్టమైన వ్యవస్థ మొదలవడానికి కారణమేమిటి? ఇది చాలా ఆసక్తికరంగా మారుతోంది. అసలు పుట్టుక ఎందుకు జరుగుతుంది? దానిక్కూడా మూలం చాలా స్పష్టంగా సూటిగా చెప్తోంది. భవం, ఉనికి పుట్టటంతో పుట్టుక పుడుతుంది. భవం. అవును, పుట్టుకకు తక్షణ కారణం భవం. భవం. ఈ పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉనికి అని అనుకుంటే ఇప్పటికే ఉన్నది మళ్ళీ ఎలా పుడుతుంది? మంచి ప్రశ్న. భవం అంటే ఉనికి అని కాకుండా కావడం లేదా బికమింగ్ అని అర్థం చేసుకోవడం మరింత సరైనది. కావడం. అవును, ఇది ఒక నిష్క్రియాత్మక స్థితి కాదు. ఇది ఒక చైతన్యవంతమైన కర్మ ప్రక్రియ. మన అలవాట్లు, మన కోరికలు, మనం పదే పదే చేసే పనుల ద్వారా ఏర్పడే ఒక శక్తివంతమైన ఊపు లేదా గతి అన్నమాట. ఊపు. మొమెంటం లాగానా? ఖచ్చితంగా. ఈ మానసిక మరియు కర్మశక్తి ఒక కొత్త జీవితం ఏర్పడటానికి ఇంధనంలా పనిచేస్తుంది. దీన్ని ఇంకాస్త సులభంగా అర్థం చేసుకోవడానికి ఏదైనా ఉదాహరణ ఉందా? మన రోజువారీ జీవితంలో దీన్ని ఎలా చూడవచ్చు? తప్పకుండా. ఒక కుమ్మరి చక్రం ఉదాహరణ తీసుకుందాం. సరే. కుమ్మరి చక్రాన్ని ఒకసారి గట్టిగా తిప్పి వదిలేస్తాడు. అతను తిప్పడం ఆపేసినా ఆ చక్రం దానికున్న ఊపు వల్ల ఇంకా చాలాసేపు తిరుగుతూనే ఉంటుంది కదా. అవును, ఉంటుంది. మన సంస్కారాలు అంటే మన ఆలోచనలు, చేతలు ఆ కుమ్మరి చక్రాన్ని తిప్పినట్లు. ఆ చర్యల వల్ల ఏర్పడిన గతి లేదా ఊపే భవం. ఆ ఊపు ఉన్నంతకాలం చక్రం తిరుగుతూనే ఉంటుంది, అంటే కొత్త ఉనికి ఏర్పడుతూనే ఉంటుంది. అద్భుతం. అంటే మనం పుట్టడానికి కారణం బయట ఎక్కడో లేదు, మనలోనే, మన ఆలోచనా విధానంలోనే ఉందన్నమాట. ఈ విషయం నన్ను చాలా ఆలోచింపజేస్తోంది. నిజమే. అయితే ఈ కావడం అనేది జీవితంలో సహజమే కదా. మనం ఎప్పుడూ మారుతూనే ఉంటాం, ఎదుగుతూనే ఉంటాం. మరి దాన్ని ఒక సమస్యగా ఎందుకు చూస్తున్నారు? ఇక్కడ మార్పు లేదా ఎదుగుదల సమస్య కాదు. సమస్య అజ్ఞానం వల్ల, తృష్ణ వల్ల నడపబడే అదుపులేని కావడం. అదుపులేని కావడం. అవును, అది మన ప్రమేయం లేకుండానే మనల్ని నడిపించే ఒక ఆటోపైలట్ మోడ్లాంటిది. ఉదాహరణకు, ప్రతి చిన్న విషయానికి కోప్పడే అలవాటుందనుకోండి. సరే. ఆ పదే పదే చేసే చర్య వల్ల కోపం అనేది మన ఉనికిలో ఒక భాగమైపోతుంది. అదే భవం. ఆ స్వభావమే భవిష్యత్తులో అలాంటి పరిస్థితుల్నే మళ్లీ మళ్లీ మన జీవితంలోకి తీసుకొస్తుంది. అంటే ఆ అలవాటే కొత్త పుట్టుకకు ఇంధనమవుతుందన్నమాట. అవును, ఇది స్పృహతో చేసే ఎదుగుదల కాదు, అలవాటుతో చేసే పునరావృతం. కారణం తెలిస్తే పరిష్కారం కూడా అక్కడే ఉండాలి. ఆ కుమ్మరి చక్రం యొక్క ఊపును ఎలా ఆపగలం? పుట్టుక అనే ఈ పునరావృత చక్రాన్ని, దానితో పాటు వచ్చే దుఃఖాన్ని ఎలా ఆపగలం? అవును, మూలం దాని గురించి కూడా చాలా స్పష్టంగా చెబుతోంది. తర్కం చాలా సరళంగా ఉంటుంది. భవం, ఉనికి నిరోధించబడటంతో పుట్టుక నిరోధించబడుతుంది. కారణాన్ని తొలగిస్తే కార్యం దానంతట అదే ఆగిపోతుంది. సరిగ్గా. చక్రానికి కొత్తగా ఊపునివ్వడం ఆపేస్తే అది నెమ్మదిగా ఆగిపోతుంది. అంటే పునర్జన్మకు దారితీసే మన మానసిక అలవాట్లను, కోరికలను అంతం చేయడం ద్వారా మనం ఈ చక్రానికి ముగింపు పలకవచ్చన్నమాట. అవును, కానీ మనసులో కోరికలు, ఆలోచనలు రావడం సహజం కదా. వాటిని పూర్తిగా ఆపడం సాధ్యమేనా? అది ఆచరణలో ఎలా పనిచేస్తుంది? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది ఆలోచనలను బలవంతంగా అణిచివేయడం కాదు, వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవడం. వాటిని అర్థం చేసుకోవడమా? అవును. భవముకు ఇంధనమేమిటి? మన ఆసక్తి, ఉపాదానం, మన కోరిక, తృష్ణ. ఈ మానసిక శక్తులను మనం అర్థం చేసుకుని వాటి పట్ల మన పట్టును సడలించినప్పుడు భవం అనే ప్రక్రియ బలహీనపడి చివరికి ఆగిపోతుంది. అంటే దానితో కొత్త పుట్టుకకు కారణం లేకుండా పోతుంది. అవును. ఇది నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంలాంటిది కాదు, ఆ ప్రవాహానికి నీటిని అందించే ఊటను మూసివేయడంలాంటిది. మరి ఆ ఊటను మూసివేయటానికి, ఆ మానసిక అలవాట్లను మార్చుకోవటానికి ఒక నిర్దిష్టమైన సాధన, ఒక మార్గం అవసరం కదా. అది కేవలం అనుకుంటే అయ్యే పని కాదు. సరైన దృష్టి, సరైన సంకల్పం,
సరైన వాక్కు, సరైన కర్మ, సరైన జీవనోపాధి, సరైన ప్రయత్నం, సరైన స్మృతి మరియు సరైన ఏకాగ్రత అనే 8 అంశాలు. ఈ 8 అంశాలు భవం అనే ఊపుని ఎలా ఆపుతాయి? కేవలం జాబితాలా కాకుండా వాటి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని 1-2 ఉదాహరణలతో వివరిస్తారా? తప్పకుండా. ఈ మార్గం ఒక సంపూర్ణ శిక్షణా విధానం లాంటిది. ఇది ఆ అజ్ఞానాన్ని, అంటే వాస్తవికతను సరిగ్గా చూడలేకపోవడాన్ని తొలగిస్తుంది. సరే. ఉదాహరణకు ఇందులో ఒకటైన సరైన ప్రయత్నం లేదా సమ్మా వాయామ తీసుకుందాం. ఓకే, సరైన ప్రయత్నం. దీనిలో 4 భాగాలుంటాయి. మనస్సులో ఇప్పటికీ ఉన్న చెడు ఆలోచనలను, అంటే కోరిక, ద్వేషం వంటి వాటిని తొలగించటం. అంటే ఇది మన మనస్సు అనే తోటను జాగ్రత్తగా చూసుకోవడం లాంటివి. కలుపు మొక్కలను పీకేసి మంచి మొక్కలకు నీళ్లు పోయడం. ఖచ్చితంగా. ఎంత చక్కలే చెప్పారు. ఇలా చేయటం వల్ల భవంకు ఇంధనంగా పనిచేసే మానసిక శక్తులను మనం బలహీనపరుస్తాం. ఇంకొక ఉదాహరణ సరైన స్మృతి లేదా సమ్మాసతి. అంటే మన శరీరం, అనుభూతులు, ఆలోచనల పట్ల క్షణక్షణం ఎరుకతో ఉండటం. ఇలా ఎరుకతో ఉన్నప్పుడు మన పాత అలవాట్లు, ఆ సంస్కారాలు మనల్ని ఆటోపైలట్ మోడ్లో నడిపించలేవు. అంటే ప్రతిచర్య స్పృహతో కూడుకునే ఉంటుంది. అవును. అలా ఈ మార్గంలోని ప్రతి అంగం ఆ చక్రం యొక్క గొలుసును తెంచడానికి సహాయపడుతుంది. ఇది సిద్ధాంతం మాత్రమే కాదు, ఆచరణాత్మకమైన మార్గం. సరే, మనం ఇప్పటివరకు పుట్టుకను నిర్వచించాం, దానికి కారణం భవం అని తెలుసుకున్నాం, మరియు ఆ భవాన్ని నిరోధించడానికి ఆర్య అష్టాంగ మార్గం ఉందని చర్చించాం. అవును. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఈ మొత్తం చర్చ సారాంశం ఏమిటి? పుట్టుక గురించి ఇంత లోతుగా తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఇది కేవలం తాత్విక చర్చ మాత్రమేనా? అస్సలు కాదు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమిటంటే, పుట్టుకను అర్థం చేసుకోవడం అంటే కేవలం జీవశాస్త్రాన్ని చూడటం కాదు, దుఃఖం యొక్క యంత్రాంగాన్ని చూడటం. దుఃఖం యొక్క యంత్రాంగం. అవును. పుట్టుక అనేది దుఃఖచక్రంలో ఒక కీలకమైన భాగం. ఎందుకంటే పుట్టుక ఉంటేనే వృద్ధాప్యం, వ్యాధి, మరణం మరియు వాటితో ముడిపడిన అన్ని రకాల మానసిక వేదనలు ఉంటాయి. పుట్టుక లేకపోతే వీటికి ఆస్కారమే లేదు. అంటే సరైన దృష్టి అనేది ఏదో పుస్తకాల్లో చదివి తెలుసుకునే విషయం కాదు. మన ఉనికి యొక్క మూల కారణాన్ని మన అనుభవంలో గ్రహించటం అన్నమాట. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. సరిగ్గా అదే. పుట్టుక అనేది భవం మరియు కోరిక వంటి కొన్ని నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి ఉందని గ్రహించినప్పుడు, అవును, అది యాదృచ్ఛికం కాదని, మన విధిని ఎవరో రాశారని కాదని తెలుస్తుంది. అది ఒక ప్రక్రియ అని అర్థమవుతుంది. దీనివల్ల మన దృక్పథంలో 2 ముఖ్యమైన మార్పులు వస్తాయంటారా? తప్పకుండా వస్తాయి. మొదటిది, ఇది ఒక శాశ్వతమైన ఆత్మ కాలంలో ప్రయాణించడం కాదని స్పష్టమవుతుంది. బదులుగా ఇది పరిస్థితులపై ఆధారపడి కొనసాగే ఒక ప్రక్రియ అని అర్థమవుతుంది. ఓకే. రెండవది, ఇది మన నియంత్రణకు అందనిది కాదని, దీనిని అర్థం చేసుకుని సాధన ద్వారా అధిగమించగలమని ఒక ఆశ, ఒక విశ్వాసం కలుగుతుంది. ఇది నిస్సహాయత నుండి మనల్ని బయటపడేస్తుంది. అంటే మన అనుభవాలకు మనమే బాధ్యులమనే భావన కలుగుతుంది. అది ఒక రకంగా భయపెట్టే విషయమే అయినా మరో రకంగా చాలా స్వేచ్ఛనిచ్చే విషయం. ఎందుకంటే మార్చుకునే శక్తి కూడా మన చేతుల్లోనే ఉందని తెలుస్తుంది కదా. ఖచ్చితంగా. ఆ అవగాహనే సరైన దృష్టికి మరియు దుఃఖ నిరోధానికి దారితీస్తుంది. ఒక వ్యక్తి ఈ యంత్రాంగాన్ని చూసినప్పుడు అతను లేదా ఆమె ఇక్కడ మరియు ఇప్పుడే దుఃఖానికి ముగింపు పలకగలరు అని మూలం చెబుతోంది. ఆ క్షణంలోనే వారు సరైన దృష్టిని పొందుతారన్నమాట. అవును. ఆ క్షణంలోనే ఈ సత్యధర్మంలోకి ప్రవేశిస్తారు. ఈ విశ్లేషణ పుట్టుక అనే దానిపై ఒక పూర్తిగా కొత్త దృక్కోణాన్ని అందిస్తుంది. ఇది మన జీవితానికి ఒక ప్రారంభం మాత్రమే కాదు, ఒక పెద్ద కారణ-కార్య సంబంధాల గొలుసులో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఎన్నో ఆలోచనలను రేకెట్టిస్తుంది. అవును. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెట్టుతుంది. మనం చర్చించింది కేవలం ఒక అంశము, పుట్టుక. ఈ గొలుసులో ఒకానొక లింక్ మాత్రమే. అంటే దీనికి ముందు, తరువాత కూడా ఇతర అంశాలు ఉన్నాయా? ఆ గొలుసు మొత్తం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా. మనం పుట్టుకకు కారణం భవమని చెప్పాము. మరి ఆ భవమనే ఊపుకు కారణమేమిటి? దానికి ముందుండే లింకేమిటి? ఈ విశ్లేషణ మనల్ని 12 ఆధారపడిన ఉత్పత్తి శ్రేణులు లేదా పటిచ్య సముప్పాద అనే లోతైన భావన వైపు నడిపిస్తుంది. ఈరోజు మన చర్చ ముగించడానికి శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. మనం చర్చించినట్లు పుట్టుక అనేదొక పెద్ద గొలుసులో భాగం.
అవును. ఆ గొలుసులో పుట్టుకకు ముందుండే లింక్స్ ఏమిటి? పుట్టుకకు కారణమయ్యే భవం, ఆ భవానికి ఇంధనంగా పనిచేసే ఆసక్తి లేదా ఉపాదానం, మరియు ఆ ఆసక్తికి మూలమైన తృష్ణ లేదా తన్హా వంటివి ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయి? ఈ మొత్తం గొలుసును అర్థం చేసుకోవడం అవును. అజ్ఞానము నుండి మొదలై దుఃఖం వరకు సాగే ఈ 12 లింకుల గొలుసును అర్థం చేసుకోవడం ద్వారా మన ఉనికి యొక్క మొత్తం చిత్రాన్ని, దాని నుండి బయటపడే మార్గాన్ని మరింత స్పష్టంగా తెలుసుకునే అవకాశముంది. ఇది మన అనుభవాల వెనుకున్న బ్లూప్రింట్ను చూడటం లాంటిది.